శృతి. కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి. హాయ్ శృతి. హలో సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఖడ్గం చిత్రం నుండి నువ్వు నువ్వు. గానం సుమంగళి గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవశ్రీ ప్రసాద్ గారు. ఆల్ ది బెస్ట్. కవ్విస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని
హాయ్ శృతి. హలో సార్. ఎలా పాడావు? బాగా బాగా పాడావా? మ్మ్. మధ్యలో సునీత గారు ఏదో ఇట్లా ఏదో కార్డ్స్ విను Chords అని ఏదో సైగలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా మిస్ అయిందా? కొంచెం ఏమన్నా మిస్ అయిందేమో, నాకు వినపడలేదేమో. వినపడలా. మ్మ్. ఓకే. జడ్జెస్, వాట్ యూ థింక్? శృతి, నమస్కారం సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. చాలా 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 మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దేవి గారి సంగీతం, శాస్త్రి గారి సాహిత్యం, చాలా చాలా అర్థవంతమైన పాటతో ప్రారంభించాం. నువ్వు పాట పాడే విధానం చూసి నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? నిలకడలోని అలజడి నువ్వు. చాలా నిలకడగా ఉంటావు, కానీ నీ పాట మాత్రం అలజడి సృష్టిస్తుంది. అంత బాగుంది పాట. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడు. నాకైతే ఎక్కడ కూడా చిన్న అంటే లోపరహితంగా అనిపించింది. ఒక్క చోట ఏదో కొంచెం అది వాళ్ళు ఇంకా మెరుగులు మెరుపులు వాళ్ళు చెప్తారు. ఓకే సార్. నాకైతే లోపరహితం. చాలా చాలా బాగుంది పాట. ఎంత బాగా స్వరపరిచారు దేవి గారు. ఇది రాసిన దానికి స్వరపరిచిన పాట. ముందు శాస్త్రి గారు రాసిన తర్వాత అందుకోసం మీకు పల్లవిలో ఒక సమయంలో వచ్చి చరణం వచ్చేసరికి కొంచెం ముందుకు వస్తుంది. గమ్మత్తు, ఒక తాళం చాలా విచిత్రంగా ఉంది. ఆ తాళం పట్టుకోవడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. శాస్త్రి గారు నా సైన్యం నువ్వు, నా శత్రువు నువ్వు, నా యుద్ధం నువ్వు, యుద్ధంలో నా అంతం కూడా నువ్వే. ఇంతకంటే సంపూర్ణ ప్రణయ కావ్యం, సాంద్ర ప్రేమ ప్రబంధం ఉంటుందండి. నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు, నే కోరుకునే నా మరో జన్మ నువ్వు అంటారు. విజయ్ గారు ఒక సందేహం అడిగారు. నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు. మామూలుగా అయితే మేమేమి రాస్తాం అంటే నన్ను అల్లుకునే కౌగిలివే నువ్వు అని రాస్తాం. కానీ ఆయన ఏం రాస్తారు? సిగ్గును దాచుకునే కౌగిలి అంట. సిగ్గుపడతా ఉంటుంది. ఆ సిగ్గు బయటకి బహిర్గతం చేయలేక దాచుకోవడానికి ఒక కౌగిలి కావాలి, ఒక స్థలం కావాలి. అది నీ కౌగిలి అంటుంది. నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు అన్నారు. మేమేం రాస్తాం అంటే నా నడుమును గిల్లే నేస్తామని రాస్తాం. కానీ ఆయన నడుమును నడిపించే అన్నారు. అంటే శాస్త్రి గారి శృంగారంలో కూడా సంస్కారం ఉంది. చాలా 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 మంచి భవిష్యత్తు ఉంది నీకు శృతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శృంగారంలో కూడా సంస్కారం ఉంది. ఏంటి సార్ అది? వా వా వా, వేరే లెవెల్ సార్ ఇది. అయ్యో అయ్యో. శృతి, నమస్కారం సార్. అమేజింగ్. నాకు అలా చూస్తూ ఉంటే ఈ శృతి పాడుతూ ఉందా లేక యాక్టింగ్ చేస్తుందా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఏం అస్సలు మూమెంట్ లేదు జానకమ్మ లాగా, కానీ సౌండ్ వస్తుంది, బాగా వస్తుంది, శృతి శుద్ధంగా వస్తుంది. అండ్ దట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సో బ్యూటిఫుల్. యాక్చువల్గా చూస్తే మీరు టెలికాస్ట్లో చూడండి, మీ ఫేస్లో మీరు ఏదో దుఃఖంలో పాడినట్టు ఉంది. నువ్వు అన్ని చోట నువ్వే. యువర్ వాయిస్ ఇస్ సో ఎక్స్ప్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యూటిఫుల్. అండ్ ఆ హెడ్ వాయిస్లో ఆ జీ, మీరు హెడ్ వాయిస్లో ఎంత ఈజీగా పాడేస్తున్నారు. జస్ట్ సింగ్ దట్, ఇట్స్ సో బ్యూటిఫుల్. నైస్. ఇప్పుడు నువ్వు అనే షార్ప్గా వినబడుతోంది కదా, దాన్ని కొద్దిగా రౌండ్ చేద్దాం. నువ్వు లిటిల్ రివర్బ్, ఒక రివర్బ్ అంటే లిటిల్ హస్క్ టు ఇట్. నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం ఆహా. నువ్వు, ఆహా నా ప్రియ శత్రువు నువ్వు, నువ్వు. ఆహా, బ్యూటిఫుల్. మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకి నువ్వు, నచ్చే కష్టం నువ్వు, నువ్వు, నువ్వు. నైస్ నైస్. టోను ఈసారి మారకుండా అదే టోన్లో వెళ్ళింది. అలా హెడ్ వాయిస్లో పాడేటప్పుడు కొద్దిగా కాన్షియస్గా ఉండాలి. Yes, sir. ఐ థింక్ ఇలా మీరు పాడుతుంటే టాప్ 5లో శృతి నువ్వు ఉంటావని Thank you so much. గ్యారంటీగా చెప్పగలం. Thank you so much, sir. దేవిశ్రీ ప్రసాద్ గారు, ఐ మెట్ హిమ్ ఇన్ ద ఇయర్ 99 or 2000. మణిశర్మ గారికి అప్పుడప్పుడు అసిస్ట్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో రామనాయుడు స్టూడియోలో పాడేస్తున్నాడు, చాలా ఎనర్జెటిక్గా తిరుగుతూ ఉన్నాడు స్టూడియోలో, పాడతాడట. ఓకే, మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు ఆల్రెడీ దేవి అనే సినిమాకి. ఆయన మణి సార్ దగ్గర హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఓ చాలా బాగుంది, రాస్తాడట కూడా. ఓ మై గాడ్, రాస్తాడు కూడా. రాసి దానికి స్వరపరిచి దాన్ని పాడేవాళ్ళు ఏమంటారు? వాగ్గేయకారులు అంటారు కదా సార్. నాకు ఈ జనరేషన్లో వాగ్గేయకారుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవిశ్రీ ప్రసాద్లోనే అనిపిస్తారు. ఎంత టాలెంట్, ఎంత ఎనర్జీ నేను వేరే ఎవరిలోనూ చూడలేదు దేవిలో తప్ప. వాగ్గేయకారులంటే రాసి స్వరపరిచి పాడటమే. ఇంకొక మెట్టు ఆయన ఎక్కారు. ఏంటంటే ఆ పాటకి నాట్యం కూడా సమకూర్చుకుని నాట్యం చేస్తారు. ఎన్ని అద్భుతాలు సృష్టించాడు, ఎంత వర్సటైల్
అండ్ నాకు ఈరోజు దేవిని చూసిన ఫస్ట్ డే ఆయనకి పాట మీద ఉన్నటువంటి డెడికేషన్ ఇంకా పెరిగింది తప్ప 100%. అసలు ఎక్కడ ఏ కోసైనా తగ్గిన దాఖలాలు నేను చూడలేదు దేవిశ్రీలో. సో దాట్స్ ద బెస్టెస్ట్ క్వాలిటీ. నేను చూసిన మ్యూజిషియన్స్ అందరిలోకి ఆయనకి డిఫరెన్స్ అదే. ఆయన ఏమైనా స్ప్రింగిల్ మింగేశాడా అని అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని అంటే దేవిని ఆ జనరేషన్ అంత ఇదిగాను అక్కును చేర్చుకున్నారు, ప్రోత్సహించారు. ఈ జనరేషన్ కూడా అలా కనెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. సో థ్యాంక్స్ టు దేవి గారు, థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఆయన చేత ఇన్ని మంచి 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 పాటలు చేయించినందుకు. అండ్ శృతి, నువ్వు పాడింది ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సాంగ్స్. సుమంగళి అనే ఒక సింగర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారు దేవి గారు. ఈ పాట ఇప్పుడు కూడా స్టేజ్ మీద అంటే సింగర్స్గా మన అందరికీ ఈ పాట నేను పాడితే బాగుండు, అయ్యో నేను ఎలా మిస్ అయ్యాను. నా కెరీర్లో ప్రాబబ్లీ ఒక 4-5 సాంగ్స్ ఉండుంటే నేను అలా అనుకున్నవి, అయ్యా ఇది నేను పాడలేదు, అయ్యో అందులో ఇదొకటి. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ నువ్వు ఈ పాట పాడినందుకు. పాడుతా తీగలో నీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. కాన్స్టెంట్గా అక్కడక్కడ శృతి నిలవట్లేదమ్మా, అది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. సో ఇంకొంచెం ఫోకస్ కావాలి నీకు కార్డ్స్ మీద పాట పాడుతున్నప్పుడు. అది తప్ప ఒక్క లైన్ నేను పర్టికులర్గా రాసుకున్నాను, నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు అని. ఆ లైన్స్ నువ్వు పాడిన విధానంలో చెప్పొచ్చు నీలో ఎంత టాలెంట్ ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని బేస్ చేసుకొని నేను మార్కులు వేస్తున్నాను ఈరోజు. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ సా డిఫరెంట్ శృతి టుడే. యాక్చువల్లీ నువ్వు నా కొన్ని ఆలోచనలు మార్చావు ఈ పర్ఫార్మెన్స్తో. థ్యాంక్ యూ. అబౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. నేను కూడా ఈ పాట విన్నప్పుడు ఈ పాట నేను ఎందుకు పాడలేదు అని అనిపించిన ఒక సాంగ్ ఇది నాకు. నిజంగా ఇది ఒక మెయిల్ ఓరియంటెడ్ సాంగ్ అయి ఉంటే నేను కూడా పాడుంటే బాగుండు అనిపించేది. శృతి, గత వారం నువ్వు పాడినప్పుడు కూడా ఐ థింక్ ద జడ్జెస్ సెడ్ దిస్ వాజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఎస్ సార్. ఈ వారం కూడా దే ఆర్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఐ థింక్ ఎవ్రీ వీక్ యువర్ బెటరింగ్ యువర్ సెల్ఫ్. గుడ్ ప్రోగ్రెస్. వెల్ Thank you డన్. so much. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.